హలో ఫ్రెండ్స్, నేను మా చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చాను ఫ్రెండ్. చూడండి, మా చెల్లి దొడ్లో వంగ చెట్లు పెట్టింది. వంకాయలు కూడా చూడండి, వంకాయలు కాస్తున్నాయి. చాలా వంకాయలు ఉన్నాయి. ఇంకా వంకాయ చెట్టు, ఈ వంకాయ చెట్లు పెట్టింది. ఇంకా బెండ చెట్లు కూడా పెట్టింది అనుకుంటా ఫ్రెండ్. ఇదిగో బెండ చెట్లు, బెండకాయలు ఇవ్వండి. బెండకాయలు కూడా కాస్తున్నాయి. మా చెల్లి వాళ్ళ దొడ్లోనే పెట్టింది. కొంచెం ప్లేస్ ఉంది వాళ్ళకి, కొంచెం అది ఎక్కువే ఉంది. ఆ ప్లేస్లో వంగ చెట్లు, బెండకాయ చెట్లు, కనకాంబరాలు కూడా పెట్టింది ఫ్రెండ్. కనకాంబరాల చెట్లు కూడా పెట్టింది. ఇంకా తులసి చెట్టు, సీతాఫలాల చెట్టు కూడా ఉంది చూడండి. ఇంకా బెండకాయలు కూడా ఉన్నాయి చూడండి. బెండకాయలు బాగా ఉన్నాయి చూడండి. అంత లేతగా ఉన్నాయి, కానీ పెద్దగా ఉన్నట్టున్నాయి కానీ ఫ్రెండ్. లేత మువ్వలు, అసలు ఎంత లేతకాయలు చూడండి. అసలు వీరితో ఊరికి ఎరిగిపోతుంది చూడండి. పారిజాతం చెట్టు అంట. శివుడికి పూలు చాలా ఇష్టం అంట. పారిజాతం చెట్టు శివుడికి చాలా ఇష్టమైన పూలు ఉంటాయి. ఇక ముద్ద మందారం చూడండి, ఎంత అందంగా ఉందో చూడండి ఫ్రెండ్. ముద్ద మందారం చెట్టు. ఈ చెట్టుకైతే వంకాయలు చూడండి, అసలు గుర్తు చిన్న చెట్టు, ఎన్ని వంకాయలు కాసినాయి చూడండి ఫ్రెండ్స్. అసలు బంతి చెట్టు, ఇంకా మొగ్గలు వస్తున్నాయి కానీ ఇంకా బంతి పూలు ఏమి రాలేదు, మొగ్గలు అయితే వస్తున్నాయి. చెరుకు చెట్టు, చెరుకు చెట్టు కూడా పెట్టింది. ఇది ఇంకో మందారం చూడండి. ఇది ఒక్క మందారం, ఇది లైట్గా ఉంది చూడండి. ఇది చుక్కమల్లి చెట్టు, ఇది చూడండి పూలు. ఇది నిమ్మ చెట్టు, చిన్నది, ఇంకా పెద్దవలేదు, కాయలు ఏమి లేవు, చిన్న చెట్టు ఇది. చుక్కమల్లి చెట్టు. ఇదేదో చెట్టు సోకే కాదు, ఏదో చెట్టు అంటారు కానీ కింద దుంపలు వస్తాయంట, తింటారు దుంపలు చూడండి. పారిజాతం చెట్టు ఎంత పెద్దగా ఉందో చూడండి, చాలా పెద్దగా ఉంది కదా. అవి కొయ్యకూడదంట పూలు, కింద రాలిన పూలే శివునికి పెట్టాలంట, కానీ చెట్టుకి కొయ్యకూడదంట. నాకు కూడా తెలీదు, మా చెల్లి చెప్పింది. ఇక గొట్టాల పూలు, పసుపు, అది కూడా చెట్టు కాదు, మా చెల్లి వాళ్ళ స్థలంలోనే ఉంది. చెట్లు అంటే మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్. నాకైతే చాలా 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 ఇష్టం ఫ్రెండ్స్ చెట్లు.